ఊర్లో ఒక OHSR ట్యాంక్ కట్టి దానిపైకి నీళ్ళు ఎక్కించడం, అక్కడి నుంచి గ్రామంలో ఇస్తూ ఉంటాం. యాక్చువల్లీ మన గ్రామాల్లో కొన్ని చోట్ల ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్లోరైడ్, వేరియస్ పారామీటర్స్ డిఫరెన్సెస్ ఉంటాయి ఆ వాటర్లో. దాన్ని టెస్ట్ చేసే మెకానిజం, దాన్ని ట్రీట్ చేసే మెకానిజం గ్రామ పంచాయతీకి ఉండదు. దే ఆర్ టూ స్మాల్ టు డూ ఆన్ దేర్ ఓన్. సో దానికి ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ సర్ఫేస్ వాటర్, అంటే గ్రౌండ్లో నుంచి మనము వాటర్ను తీసుకుంటే అందులో చాలా వరకు కూడా ఆ నీళ్ళలో కంటెంట్స్ ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండకుండా కొంత ఎంత డీప్గా పోతే అంత బ్యాడ్ ఉంటాయి దాని క్వాలిటీ ఆఫ్ వాటర్. సో రివర్ వాటర్ అయితే, సర్ఫేస్ వాటర్ అయితే ఇట్ ఈస్ మోర్ సేఫ్, చాలా హెల్దీ వాటర్. అందుకు మరి ఏమైతుంది, రివర్ వాటర్ తేవాలంటే డిస్టెన్స్ నుంచి, ఫార్ ఆఫ్ ప్లేసెస్ నుంచి యూ నీడ్ టు పంప్. దానికి మేము మిషన్ భగీరథ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆల్మోస్ట్ 30,000 crores ఖర్చు పెట్టి తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చాం. గ్రామాలైతే 100 liters per day per capita, పట్టణాలైతే 135 liters, లైక్ కార్పొరేషన్ అయితే 150 liters. ఇట్లా మేము ఇది ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2.5 years we have done this. ఈ రెండు జరిగిన తర్వాత ద రియల్ ఇంపాక్ట్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్, హౌ ఇట్ చేంజెస్ ద లైఫ్ స్టైల్, హౌ ఇట్ ఇంపాక్ట్స్ ద రూరల్ విలేజెస్. అంటే జనరల్ ఎప్పుడైనా మన దేశంలో, మన రాష్ట్రంలో, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేగా ఉండేవాడిని 2004 నుంచి 2014 వరకు 10 years ఐ వాజ్ ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. సో అప్పుడు మేము అసెంబ్లీలో డిస్కస్ చేసేవాళ్ళము. అసెంబ్లీలో వేరియస్ హౌస్ కమిటీస్లో కూడా మేము టూర్ వెళ్ళినప్పుడు మేము గమనించినటువంటి ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా అంటు రోగాలు, డయేరియా, ప్రజలు చనిపోవడం, మెడికల్ టీమ్స్ హైదరాబాద్ నుంచి పరిగెత్తడం, ఇట్ వాజ్ ఎ ప్రాక్టీస్. బట్ ఈ రెండు ప్రోగ్రామ్, పల్లె ప్రగతి అండ్ మిషన్ భగీరథ, ఇస్ టోటలీ చేంజ్. దాని ఒక రిజల్ట్స్ ఏంటంటే, మొన్న మేము చూస్తే ఒక డిస్ట్రిక్ట్, కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఇన్ ద ఇయర్ 2015 డయేరియా కేసెస్ చూసినప్పుడు 8,071. అప్పుడే స్టేట్ వచ్చింది, అప్పటికి పల్లె ప్రగతి, మిషన్ భగీరథ స్టార్ట్ చేయలేదు. మేము స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2016-17, స్లోలీ వీఆర్ ఫినిష్డ్ బై 18-19. అప్పుడు 8,071 డయేరియా కేసెస్ ఇన్ ద ఇయర్ 2015 ఉంటే దిస్ ఇయర్ 1127. అంటే ఆల్మోస్ట్ ఎంత, 8,000 నుంచి మనం 1100 తగ్గిపోయింది. టైఫాయిడ్ కూడా చూస్తే అప్పుడు 6,632, నౌ ఇట్ ఈస్ 1,845. అంటే ఈ పల్లె ప్రగతి వల్ల మనం దోమల్ని బాగా తగ్గించడం, ఇవి బాగా తగ్గిపోవడం వల్ల ఇట్లాంటి ఇంపాక్ట్ మనం చూసాం. లైక్ అట్లే మలేరియా, డెంగ్యూ, అన్నిటిలో కూడా దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. లైక్ మలేరియా అప్పుడు 6,196 కేసెస్ ఇన్ ద ఇయర్ 2015 ఉంటే ఈ ఇయర్ ఇట్ ఈస్ ఓన్లీ 77. సో అట్లా ఒక ప్రోగ్రాము ప్రజల జీవన శైలిలో కానీ, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, మీ డిస్ట్రిక్ట్లో ఇది ఒక చిన్న స్టడీ కేస్ స్టడీ. పర్టికులర్లీ ఈ ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి చోట, రిమోట్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. కానీ గవర్నమెంట్ అంటే జనరల్గా డెవలప్మెంట్ అనగానే ఫోకస్ అంతా కూడా హైదరాబాద్, దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ నెక్స్ట్ సిటీ లైక్ వరంగల్, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. కానీ ఇప్పుడు మనం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీసుకొని రెండింటి కూడా ఈక్వల్గా మార్చేది. మేము తెలంగాణలో ఒక సిచ్యువేషన్ ఏం చూస్తున్నామంటే, వీఆర్ సీయింగ్ రివర్స్ మైగ్రేషన్. ఒకప్పుడు 2 కారణాల చేత పట్టణాలకు వచ్చేవారు. ఒకటి లైవ్లీహుడ్, 2 డబ్బు బాగా ఉన్న వాళ్ళు బెటర్ ఫెసిలిటీస్ కోసం, సర్వీసెస్ కోసం వచ్చేవారు, 3 పిల్లల చదువుల కోసం వచ్చేవారు. దీస్ ఆర్ ద 3 రీజన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామాల్లో సాగునీరు వచ్చింది, 24/7 క్వాలిటీ పవర్ వచ్చింది, మంచి రోడ్ నెట్వర్క్ వచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం బాగా స్ట్రెంథెన్ చేసినాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, చాలా వరకు పాఠశాలలు చక్కగా మనం చేసిన తర్వాత ప్రజలు ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెల్లోకి వెళ్తున్నారు. మేము యాజ్ ఎమ్మెల్యేగా నేను మా కాన్స్టిట్యూన్సీలో అప్పుడప్పుడు
మా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు, జిల్లాలో తిరిగినప్పుడు, గ్రామాల్లో చూసినప్పుడు చాలా మంది ఊరు విడిచి వెళ్ళిపెట్టిన వాళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాత ఇల్లును మరమ్మతు చేస్తున్నారు. ఆ ఇల్లును తీసేసి కొత్త ఇల్లు కడతా ఉన్నారు. రివర్స్ మైగ్రేషన్ స్టార్టెడ్. ఇంతకుముందు పాలమూరు జిల్లా ఉంటుంది, మహబూబ్ నగర్ జిల్లా. పాలమూరు అంటేనే వలసలు, మహబూబ్ నగర్ జిల్లా అంటేనే ఇండియాలో అతి ఎక్కువ వలసలు వెళ్ళేటువంటి 2 జిల్లాల్లో పాలమూరు జిల్లా ఒకటి ఉండేది. ఈరోజు పాలమూరులో బొంబాయి బస్సులు అని ఒక కథలుగా చెప్తూ ఉంటారు. అంటే ఆ దసరా పండుగకు బతుకమ్మకు వచ్చి పండగ అయిపోగానే బొంబాయి బస్సు ఎక్కి మళ్ళీ వెళ్తుంటుంది. ఆ వెళ్ళేటప్పుడు ఆ బొంబాయి బస్సుల దగ్గర తల్లి భార్య ఏడుస్తూ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి ఇష్యూస్ చూసేవాళ్ళు. అంటే ఆయన ఆ భార్యను, ఆ వృద్ధురాలైనటువంటి తల్లి తండ్రిని వదిలిపెట్టి ఇంకా పనికి బొంబాయికో ఢిల్లీకో ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తుంటారు. మళ్ళీ 1 ఇయర్కి వస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు బొంబాయి బస్సులు బంద్ అయిపోయింది, వలసలందరూ వాపసు వచ్చినారు. పాలమూరు ప్రజలు పాలమూరులో బతకగలుగుతున్నారు. దానికి మేము సాధించిందల్లా ఏం లేదు, సింపుల్. ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ లైక్ నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ వాటన్నిటినీ మేము కంప్లీట్ చేసి ఒక 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. దాంతో అద్భుతమైన ఫలితాలు వల్ల మన తెలంగాణ సాధించగలిగింది, ఆ మహబూబ్ నగర్ జిల్లా సాధించగలిగింది. దాంతో మహబూబ్ నగర్ ఈస్ సీయింగ్ రివర్స్ మైగ్రేషన్ బికాస్ ఆఫ్ యువర్ పాలసీస్. సారీ, ఇంట్రాక్షన్ కాకుండా వెళ్ళిపోయినట్టుగా. అయితే విషయం ఏంటంటే మీ జిల్లాది ఒక అద్భుతమైన విజయం. నిన్నగా మొన్ననే అక్కడికి వెళ్తే మా డేమెంట్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ ఇది మీకు పనికి వస్తుందని తీసుకొచ్చిన. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. ఒక పల్లె ప్రగతి అండ్ మిషన్ భగీరథ, ఒక 2 ప్రోగ్రాంల వల్ల ఇంత గొప్ప మార్పు, ఒక గుణాత్మకమైన మార్పు మనం సాధించగలిగాం. పల్లె ప్రగతి ఏం సాధించింది అంటే ఆ క్లీన్లీనెస్ ని పెంచింది బాగా, అండ్ ప్రజల్ని కూడా జవాబుదారితనం పెంచగలిగింది. ప్రజల్ని నువ్వు ఇంతకుముందు అడగడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇంటికి 2 చెత్త బుట్టలు ఇచ్చి ఉదయాన్నే 6 గంటలకు ట్రాక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఆ చెత్త బండికి ఇస్తున్నారు. ఇంతకుముందు ట్రాక్టర్ ఉండేది కాదు, చెత్త బుట్ట ఉండేది కాదు, కనుక ఇంటి పెరట్లోనో ఇంటి ముందో ఆ కార్నర్లోనో పడేసేవాళ్ళు. సో వెన్ యూ ప్రొవైడ్ ద సిస్టమ్, పీపుల్ విల్ డెఫినెట్లీ దే ఫాలో.